హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 34 చూసే ముందు పార్ట్ 33 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మనుషుల బతుకులకి విలువివ్వని వీళ్ళకి ఎందుకు ఇంత అహంకారం అని అనుకుంటూ పనమ్మాయి వైపు జాలిగా చూసింది చైత్ర. ఛీ, సిగ్గులేని జన్మ. ఉండటానికి తినటానికి లేని మీ బతుకులకి జాలిపడి పనిస్తూ ఉంటే ఒళ్ళొంచి పని చేయడం చేత కాదా అని పనమ్మాయి మీద అడ్డు పెట్టుకొని స్ట్రైట్గా చైత్రనే టార్గెట్ చేసింది రుద్రాణి. అంటున్నది తననే అని తెలిసి కళ్ళు చిన్నవి చేసి సీరియస్గా చూస్తున్న చైత్ర చూపులకి కారం పూసినట్టయింది రుద్రాణికి. రుద్రాణి అరుపులకు భయపడి పరుగులంకించుకునే పనమ్మాయి పారిపోవడంతో అనవసరంగా ఇష్యూ చేయడం ఎందుకు అనుకుంటూ లోపలికి వెళ్ళడానికి కదిలింది చైత్ర. ఎన్ని మాటలన్నా దులుపుకుపోవడం మీ అనాథ బతుకులకు అలవాటే కదా అంది రుద్రాణి. చీత్కరించుకుంటున్న మాటలతో ఆగి ఒక్క అడుగులో వేగంగా మీదకు వచ్చిన చైత్ర కళ్ళల్లో కోపానికి జడిసి ఊపిరి బిగదీసుకుంది రుద్రాణి. చూడండి మేడం, ఈ భూమి మీద అనాథులనే వాళ్ళు ఎవ్వరూ లేరు. తండ్రి ఎవరో తెలియకపోయినా ప్రతి ఒక్కరూ తల్లి కడుపునే పుడతారు. తల్లి తండ్రి లేని వాళ్ళు అనాథలైతే ఇప్పుడు మీకు కూడా తల్లిదండ్రులు లేరుగా అని సూటిగా తడబడకుండా చైత్ర అంటూ ఉంటే రుద్రాణి ఫేస్ పచ్చి కాకరకాయ తిన్నట్టు చండాలంగా మారింది. తన ఇంట్లో ఉండి తన తిండి తింటూ తన వాళ్ళు పడేసే జీతం తీసుకునే మనిషి తనని అనాథ అంటూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని పట్టరాని కోపంతో ఊగిపోతుంది రుద్రాణి. తెలుసు మేడం, మా బాస్ గారి చెల్లెలు గారితో అని విత్ రెస్పెక్ట్తో సావధానంగా ఆన్సర్ ఇచ్చి, ఈ లోకంలో నిజమైన అనాథలు ఎవరో తెలుసా? డబ్బు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి సాటి మనిషిని మనిషిగా చూడలేని మీలాంటి వాళ్ళు. జనరల్గా నాకు దులుపుకుపోయే అలవాటు లేదు మేడం, బట్ మీ డౌట్ క్లియర్ కాకపోతే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అని సార్ పిలిచారని తెలిసినా కూడా ఆగి ఆన్సర్ ఇస్తున్నాను అని అంది. బాస్ చెల్లెను అని చెప్పి మరి తన మాటకు ధీటుగా ఆన్సర్ ఇస్తున్న చైత్ర క్యారెక్టర్ అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయింది రుద్రాణి. నేను ముందే అనుకున్నా, నువ్వు ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే నీ మీద నాకు అనుమానం వచ్చింది. నేను చెప్తే మా అన్నయ్య తీసి పడేశాడు. కానీ నువ్వు పెద్ద జాదువి, నంగనాచివే. అమాయకంగా ఉంటూనే నీ సోకులతో నా మేనల్లుని బుట్టలో వేయాలనుకుంటున్నావు. కానీ నువ్వు అనుకున్నది ఏది జరగదు, అది బాగా గుర్తుపెట్టుకో. నేనుండగా నా మేనల్లుని నీ మాయలో పడనివ్వను. ఆఫీసులో మోసం చేసి దొరికిపోయిన నిన్ను నా మేనల్లుడు తెచ్చి ఇక్కడ బంధిస్తే నీ ఇష్టానికి ఆటలాడుతున్నావు. నీ మోసం బయటపడే వరకే ఇదంతా. ఆ తర్వాత నా మేనల్లుడు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి పోలీసులకు అప్పగిస్తాడు. ఆ రోజు నువ్వు ఎవరికి పుట్టావో తెలియని నీ కొడుకు ఇద్దరూ రోడ్డు మీద అడుక్కు తింటారు అని ఆవేశంతో నోటికి వచ్చినట్టు అరిచి వెళ్ళిపోయింది రుద్రాణి. తనని ఎన్ని మాటలన్నా తడబడిని చైత్ర తండ్రి ఎవరో తెలియదని లక్కీని అన్న ఒక్క మాటకే గుండెల్లో గుణపందించినంత బాధ కలిగి కళ్ళల్లో కన్నీరు కట్టలు తెంచుకుంది. అంతస్తులకు అలవాటు పడి అనుబంధాలు అనురాగాలు మరిచిన మనుషులను పట్టించుకోవడం తనకి మరింత నొప్పి అని సర్ది చెప్పుకుంటూ కాసేపటికి కుదుట పడటంతో కళ్ళు తుడుచుకొని ప్రతాప్ వర్మ దగ్గరికి వచ్చింది చైత్ర. రూమ్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియాలో ఫిజియోథెరపీ ఇస్తూ ఉన్నారు ప్రతాప్ వర్మకి. వీల్ చైర్లో కూర్చోబెట్టిన ప్రతాప్ వర్మ చచ్చుబడిన కాళ్ళకి ట్రీట్మెంట్లో భాగంగా కేరళ ఆయిల్స్తో మసాజ్ చేస్తూ ఉన్నారు. ఆక్సిజన్ మాస్క్ అవసరం లేకుండా కాస్త బెటర్గా నార్మల్ బ్రీత్ తీసుకోగలుగుతున్న ప్రతాప్ వర్మకు ఫ్రెష్ ఎయిర్లో థెరపీ ఇస్తూ ఉన్నారు. అది చూసి కాసేపు ఆగి వస్తాను సార్ అంటూ వెళ్ళిపోతూ ఉంటే వద్దు అని రమ్మని పిలిచారు ప్రతాప్ వర్మ. పిలిచి చాలాసేపు అవడంతో లక్కీ ఆడుకుంటున్నారు సార్, అందుకే లేట్ అయింది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే వద్దంటూ చేయి అడ్డుపెట్టి చూపించడంతో ఆగింది చైత్ర. చేతులు కట్టుకొని అక్కడ జరుగుతున్నది అబ్జర్వ్ చేస్తూ కాస్త దూరంగా నిలబడింది చైత్ర. తనని దగ్గరికి రమ్మని పిలవడంతో క్లోజ్గా వెళ్ళింది. అసిస్టెంట్ని అడిగి తీసుకున్న ఫైల్ తన చేతికిచ్చి, నెక్స్ట్ 10 డేస్లో 2 ఇంపార్టెంట్ టూర్స్ ఉన్నాయి, మాట రాకుండా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అని చెప్తే ఫైల్ ఓపెన్ చేసి చూసింది చైత్ర. ఒకటి స్విట్జర్లాండ్, 2 బాంబే. 2 డేస్ గ్యాప్తో 2 టూర్స్ ఫినిష్ చేయాల్సి ఉండడంతో
ఇక్కడ వర్క్ ప్రాబ్లం అవుతుంది కదా సార్ అని అడిగింది. ఇక్కడ ఉదయ్ హ్యాండిల్ చేస్తాడు. అవసరమైతే పోస్ట్ పోన్ చెయ్యి. టూర్స్ కంప్లీట్ అయ్యాక చేసుకోవచ్చు. బట్ ఈ టూర్స్ మాత్రం నువ్వు రాణతో పాటే ఉండి కేర్ఫుల్గా చూసుకోవాలి అని చాలా ఇంపార్టెంట్ అంటున్న ప్రతాప్ వర్మ ప్లానింగ్కి చైత్ర ఫేస్ పాలిపోయింది. డల్ అయ్యేసరికి నీకేమైనా ప్రాబ్లమా అని ఫార్మల్గా అడిగాడు ప్రతాప్ వర్మ. నేను కూడా వెళ్ళాలి కదా సార్ అని ఇబ్బందిగా నసిగింది చైత్ర. యూ షుడ్ గో చైత్ర, దిస్ ఈజ్ నాట్ మై ఆర్డర్, రిక్వెస్ట్గా తీసుకో అని అంటూ ఉంటే సాలోచనగా చూసింది చైత్ర. ఎస్ చైత్ర, స్విట్జర్లాండ్ టూర్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ గెట్ టుగెదర్. చిన్నప్పుడు వాడు నేను క్లాస్మేట్స్. వాడు అక్కడ సెటిల్ అవ్వడానికి మా ఫాదర్ హెల్ప్ చేస్తే వాడు సెటిల్ అయిన తర్వాత నా ప్రతి విజయంలో వాడి హ్యాండ్, సపోర్ట్ అండ్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ మీట్కి ఎవ్రీ ఇయర్ నేనే వెళ్తాను. ఫారిన్ డెలిగేట్స్ కూడా అక్కడికే ఇన్వైట్ చేస్తాము. బిజినెస్ అండ్ ఫ్రెండ్షిప్ మేనేజ్ చేసుకుంటూ ఒక 10 to 15 డేస్ ఎంజాయ్ చేసేవాడిని. రైట్ నౌ ఐ కాంట్ అంటూ ప్రతాప్ వర్మ తన కాళ్ళను చూసి చెప్తూ ఉంటే ఫీల్ అయింది చైత్ర. నెమ్మదిగా ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ఈ ఇయర్ మీ బిజీ లైఫ్ నుంచి ఈ విధంగా ఒక రిలీఫ్ అనుకోండి సార్. నెక్స్ట్ ఇయర్ మీరు డెఫినెట్గా వెళ్తారు, మీ ఫ్రెండ్ని కలుస్తారు, మళ్ళీ మీ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసి చాలా హ్యాపీ మూమెంట్స్ని గ్యాదర్ చేసుకుంటారు అని చెప్తూ ఉంటే తన పాజిటివ్ మోటివేషన్కి ఆశ నిండిన కళ్ళతో అభిమానంగా చూశారు చైత్రను. నీలా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళ పక్కనుంటే అన్నీ సాధ్యమే చైత్ర అని హార్ట్ఫుల్గా చెప్పి, వాడికి బిజినెస్ ఎలా డీల్ చేయాలో తెలుసు, నా కొడుకు అని కాదు కానీ హీఈస్ 110% బెటర్ దాన్ మీ. అదర్ దాన్ బిజినెస్ హీ కాంట్. అదంతా నువ్వే చూడాలి. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా చైత్ర, ప్లీజ్ అనడంతో ఇంకా ఏం మాట్లాడలేకపోయింది చైత్ర. పర్సనల్ సెక్రటరీగా రాణా వెంట వెళ్ళటం తన వర్క్, దానిని అబ్జెక్ట్ చేయడానికి లేదు. బట్ ఇప్పుడున్న రిలేషన్ వేరు. పరాయి దేశంలో ఒంటరిగా రాణాతో ఉండడం అంటే ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటే ధైర్యంగా ఎస్ అనలేకపోతోంది. ఎట్ ద సేమ్ టైం అంత పొజిషన్లో ఉన్న మనిషి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కాదనలేక మౌనంగా ఉండిపోయింది. తన ఆలోచన గ్రహించిన ప్రతాప్ వర్మ, నువ్వు వెళ్ళడం నాకు అవసరం చైత్ర, అండ్ రాణాతో నీకున్న ప్రాబ్లం కూడా నాకు తెలుసు అంటే విస్మయంగా చూసింది చైత్ర. అంటూ కళ్ళార్పి లక్కీని కూడా తీసుకువెళ్ళు. నీ కొడుకుతో నువ్వు వెళ్తే నా కొడుకు కంట్రోల్లో ఉంటాడు, నీ కొడుకు కూడా ఎంజాయ్ చేస్తాడు అని నవ్వు మొహంతో చెప్తూ ఉంటే ఆశ్చర్యంతో నమ్మలేనట్టు చూసింది చైత్ర. అంతా కాకపోయినా జరుగుతున్న దానిలో కొంత ఉదయ్ ఆల్రెడీ ప్రతాప్ వర్మకి చెప్పడంతో తనకులాగే తన కొడుకు కూడా లక్కీని ఇష్టపడుతున్నాడని ఒక సాఫ్ట్ అండ్ హ్యాపీ ఫీల్తో ఉన్నారు ప్రతాప్ వర్మ. అట్ ద సేమ్ టైం చైత్రను లాక్ చేసి టార్చర్ చేస్తున్నాడని ప్రతాప్ వర్మకు ఏమాత్రం తెలియదు. అయితే తన ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పినందుకు థ్యాంక్స్ చెప్తూనే వెంటనే సంశయంగా లక్కీకి ఫ్లైట్ టికెట్స్, మెయింటెనెన్స్ ఇదంతా ఎక్స్ట్రా పే ఉంటుంది కదా సార్ అని అంది. అదంతా నువ్వు ఆలోచించకు చైత్ర, నా మనవడికి నేను ఇష్టంగా ఇస్తున్నా. వాడికి నచ్చినవన్నీ చూపించి కావలసినవన్నీ కొనివ్వు. వచ్చాక వాడు నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది తాత అంటూ నా బుగ్గను ముద్దు పెట్టి సంభ్రమంగా చెప్తాడు చూడు, ఆ గిఫ్ట్ చాలు నాకు అని అఫెక్షనేట్గా చెప్తూ ఉంటే తృప్తిగా చూసి థ్యాంక్ యూ సార్ అని అంది. అరేంజ్మెంట్స్ చూస్తాను సార్ అని చెప్తే ఉదయ్ హెల్ప్ తీసుకోమని అడ్వైస్ చేశారు ప్రతాప్ వర్మ. ఓకే సార్ అని లక్కీని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిస్తున్న ఆనందంతో వాడి కోసం ఏమేం ప్యాక్ చేయాలి అని ఆలోచిస్తూనే వెళ్ళింది. తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నైట్ ఇంటికి రీచ్ అయ్యాడు రాణా. ఉదయ్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో టూర్ ప్రోగ్రాం గురించి తనే స్వయంగా చెప్పాలని కొడుకు వచ్చిన విషయం తెలిసిన మనిషిని పంపించారు ప్రతాప్ వర్మ. నేహకు కాల్ చేసి తన రూమ్కి రమ్మని చెప్తూనే లోపలికి వెళ్ళాడు రాణా. నేహ శారీ మార్నింగ్ నుంచి తన దగ్గరే ఉండడంతో లక్కీతో కలిసి డిన్నర్ కోసం కిందకి వస్తున్న చైత్ర ఆ శారీతో బయటకు వచ్చింది. సరిగ్గా తన రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా నేహ రాణా రూమ్లోకి ఎంటర్ అవ్వడం చూసి షాక్తో మౌత్ ఓపెన్ చేసింది. అమ్మా, క్యూటీ ఆ పెద్ద మనిషి రూమ్లోకి వెళ్తోంది, దా ఈ బ్యాగ్ ఇద్దాం అని లక్కీ చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటే గబుక్కున వాడి నోరు మూసి
లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది చైత్ర. నోరు మూసినందుకు గుర్రుగా చూస్తూ చేతిని తోసేశాడు లక్కీ. వాడి నోరు మూసినందుకు ఏదో పిచ్చి రీజన్తో సారీ చెప్పి వాడి కన్విన్స్ అయిన తర్వాత నేహ శారీ అక్కడే పెట్టి లక్కీని కూడా రూమ్లోనే ఉండమని చెప్పి తన బ్యాక్ డోర్ నుండి రాణా రూమ్ సైడ్కి వెళ్ళింది. మన బేబీకి క్యూరియాసిటీ ఎక్కువై డెవిల్ బాబు చేతిలో డిషుం తినడానికి. ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తున్నాడు అని వివేక్ గురించి నేహను వాకబు చేస్తున్న రాణా లాంగ్ వైట్ విండో కర్టన్స్ మీద షాడో కనిపిస్తూ ఉంటే హాఫ్ సెకండ్ అటు కాన్సన్ట్రేట్ చేసిన అతని కళ్ళకి అది చైత్ర అని ఇట్టే తెలిసిపోయింది. మళ్ళీ మాట్లాడతాను అని నేహను పంపించిన రాణా ఫ్రంట్ డోర్ నుంచి లక్కీ రూమ్లోకి వస్తే వాడు అమ్మ కోసం అక్కడే వెయిట్ చేస్తూ కనిపించాడు. యాపిల్ గండి ఇక్కడ వదిలేసి ఇది నా మీద ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసిందా? ఈ కంగారు బుర్రకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని అనుకుంటూ రూమ్లో టీవీ ఆన్ చేసి ఆ రిమోట్ లక్కీకి ఇచ్చి నచ్చింది చూడు అని చెప్పి బ్యాక్ డోర్ నుంచి పాప వెనక్కి వచ్చి నిలబడ్డాడు రాణా. తన వెనక డెవిల్ బాబును సెన్స్ చేయని చైత్ర డోర్కి చెవులు అతికించింది లోపల సౌండ్స్ వినడం కోసం. ఆఫీస్లో చాలదన్నట్టు ఇంట్లో కూడా వీడికి ఇదే పనా? ఇంట్లో భద్రకాళి అత్తుంది, బాబు ఏమో బెడ్ మీద ఉన్నాడన్న ఆలోచన కూడా లేకుండా ఎంతసేపు ఆన్ డ్యూటీలో ఎలా ఉంటాడు? అసలు వీడు మనిషా లేక మిషనా? బయట రోజుకో కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు, ఇంట్లో మరదలతో ఆడుకుంటున్నాడు, ఇంకా చాలదన్నట్టు మధ్యలో నన్ను వేధించుకు తింటున్నాడు అని ఓ ఫ్రస్ట్రేట్ అయిపోతూ డోర్ మీద బెండ్ అయిపోయేంతలా దాని మీద పడిపోయింది చైత్ర. వెనక నుండి షోల్డర్ మీద స్మూత్గా వేళ్లతో ట్యాప్ చేశాడు రాణా. సౌండ్స్ వినపడిన లోపల సీన్స్ మీద సూపర్ క్యూరియాసిటీలో ఉన్న పాప స్పైడర్ని తోసినట్టు పక్కకు తోసేసింది. మళ్ళీ అలానే సాఫ్ట్గా ట్యాప్ చేశాడు రాణా. నో యూస్, పాప ఎగ్జైట్మెంట్కి ఆ టచ్ సరిపోలేదు. హుఫ్, స్మూత్గా సెట్ అయ్యే టైప్ కాదిది అని వంగి ఉన్న చైత్ర హిప్ మీద అరిచేత్తో గట్టిగా అప్పడం వేశాడు. ఆ అని అరుస్తూ అదిరిపడ్డ చైత్ర హిప్ మీద చేయి వేసుకొని ఎందుకు కొట్టావు అంటూ తిరిగి చూసేసరికి ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని స్టిఫ్గా కనపడ్డాడు రాణా. డెవిల్ బాబుని చూడడమే గుండె కడుపులోకి జారి గుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి. స్లో మోషన్లో హెడ్ టర్న్ చేసి ఓసారి డోర్ చూసిన చైత్ర వీడు లోపల ఉండాలి కదా, నా వెనక్కి ఎప్పుడొచ్చాడు అని ఇన్నర్ వేసుకుంటూ బెదురు గుడ్లతో బలైపోయా అని వెర్రి చూపులు చూస్తూ ఉంటే ఏంటి అన్నట్టు షార్ప్ లుక్స్తో ఐబ్రోస్ రైజ్ చేశాడు రాణా. మామూలుగానే వీడిని భరించడం కష్టం, ఇక నాతో ఆడేసుకుంటాడు అని క్లోజ్ అప్ ప్యాడ్లో హీరోయిన్లా పిచ్చి నవ్వుతో నథింగ్ సార్ అంటూ పళ్ళన్నీ బయటపెట్టింది. ఐ డోంట్ ట్రస్ట్ యూ, సంథింగ్ ఈజ్ దేర్ అంటూ హెడ్ లిటిల్ బెడ్ సైడ్కి బెండ్ చేసి లుక్స్తో వాట్ ఈస్ దట్ అన్నాడు రాణా. వామ్మో, మడతెట్టేసేలా ఉన్నాడే అని గుండెలు గుబేలుమంటూ ఉంటే అది మీరు నేహ మేడంకి శారీ ఇమ్మన్నారు కదా సార్, అందుకే మేడం కోసం వచ్చాను అని కవర్ చేస్తూ ఉంటే తన ఐస్ని పాప హ్యాండ్స్ మీదకి ఫోకస్ చేశాడు రాణా. ఊపుకుంటూ వచ్చిన చేతుల్లో శారీ ఏది అన్నట్టు చూస్తున్న రాణా చూపులకి తన బ్యాగ్ హైడ్ చేస్తూ హిహిహి శారీ రూమ్లో ఉంది సార్ అని పిచ్చి వెంగళమ్మలా చెప్పడంతో శారీ రూమ్లో ఉంటే నువ్వు నా రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు అంటూ చైత్రకు క్లోజ్గా వచ్చాడు రాణా. ప్యాంట్ అండ్ ప్లెయిన్ షర్ట్ మీద ఉన్నాడు రాణా. బాడీకి స్టిక్ అయినట్టున్న షర్ట్ నుంచి అతని మజిల్ బాడీ షేప్ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే కొట్టాడంటే చచ్చూరుకుంటాను అని భయంతో వెనక్కి స్టెప్ వేసి డోర్కి లాక్ అయింది చైత్ర. మేడం బయటకు రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సార్ అంది పొడి బారుతున్న గొంతుతో. చైత్ర 2 సైడ్స్ హ్యాండ్స్ డోర్కి పిన్ చేసి తన మీద బెండ్ అవుతూ దెన్ నేహ లోపలికి రావడం చూసావు అన్నాడు కన్ఫర్మ్ చేస్తున్నట్టు. బాబు యూజ్ చేసే మైల్డ్ పర్ఫ్యూమ్ తన బ్రీత్లో మిక్స్ అవుతూ ఉంటే ఆ క్లోజ్నెస్కి బిగుసుకుపోతూ ఎస్ సార్ అంది హెడ్ డౌన్ చేసి. నువ్వు వస్తావా అని అడిగాడు మోకింగ్ వాయిస్తో. స్ప్రింగ్లా హెడ్ రైజ్ చేసి కోపంగా చూస్తున్న చైత్ర కళ్ళు స్ట్రైట్గా రాణా కళ్ళతో లాక్ అయ్యాయి. చెప్పు అన్నాడు అదే మోకింగ్ వాయిస్తో కనురెప్ప వేయకుండా. కోపంతో పళ్ళు బిగించి అసహ్యం నిండిన కళ్ళతో సూటిగా చూస్తూ తల అడ్డంగా కదుపుతూ ఉంది.
నెక్స్ట్ సెకండ్ చైత్ర నెక్ చుట్టూ రాణా ఫింగర్స్ బిగుల్చుకుని తను మూవ్ అవ్వకుండా ఆపేస్తే ఫేస్కి ఫేస్ మరింత క్లోజ్గా తెచ్చిన రాణా, ఏంటి నీ ప్రాబ్లం? నేనేం చేస్తే నీకెందుకు? నా రూమ్లో ఏం జరుగుతుందో నీకెందుకు? ఒక అమ్మాయి నా రూమ్లో ఉంది, నేను సెక్స్ చేస్తున్నాను అని నువ్వు ఫిక్స్ అయ్యాక కూడా ఇలా వినడానికి ఉబలాట పడుతున్నావంటే నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నట్టేగా అని కౌంటర్ ఇవ్వగానే కళ్ళు పెద్దవి చేసింది చైత్ర. ఆల్చిప్పల్లా విప్పారిన కళ్ళలోకి డీప్గా చూస్తూ, జలసితో ఇక్కడ చావకపోతే లోపలికి వచ్చి నన్ను అడగొచ్చు కదా కావాలని అని అంటూ ఉంటే కోపంతో నెక్ బిగించిన రాణా చేతిని విసిరి కొట్టి, నీతో సెక్స్ కోసం పడి చచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. నాదేమీ అంత వీక్ మైండ్ కాదు. అఫ్కోర్స్ నీ డబ్బులకి ఆశపడి నీతో చాలామంది పడుకుని ఉండొచ్చు, బట్ నేహ మేడం ఆ టైప్ కాదు అని సీరియస్గా కాన్ఫిడెంట్గా అంటున్న చైత్ర మాటకి అర సెకండ్ పాటు రాణా పెదవుల మీద ఇంప్రెసివ్ స్మైల్ మెరిసి మాయమైంది. బావ కదా అన్న ఇష్టంతో నీ క్లోజ్ అవుతుందేమో, నీ మాయలో పడిపోతే తన లైఫ్ పాడవుతుందని జాలిపడి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేశాను. తనకి నిజం చెప్పి నీకు దూరంగా ఉండమని వార్న్ చేయాలి అని అనుకున్నాను. అంతే తప్ప నువ్వు ఒక మన్మధుడివి, ఇంద్రుడివి అని నీకోసం సొల్లు కార్చుకుంటూ ఇక్కడ నిలబడలేదు. అండ్ నీకోసం జలస్తో చావడానికి, నీ మీద ఫీలింగ్స్ పెంచేసుకోవడానికి నేనేమీ నీ పెళ్ళాన్ని కాదు, నువ్వేమీ నా మొగుడివి కాదు అని కౌంటర్ అటాక్ ఇస్తూ ఉంటే కళ్ళు చిన్నవి చేసి చీర చూస్తూ ఉన్నాడు రాణా. ప్రతిసారి తనని తన క్యారెక్టర్ని తీసి పడేసినట్టు చూస్తున్న రాణా బిహేవియర్ ఆ క్షణం అస్సలు తీసుకోలేకపోయింది చైత్ర. ఇక దానితోనే ఎమోషన్ బర్స్ట్ అయ్యి సెక్స్ కావాలంటే అడగచ్చు కదా అన్న రాణా మీద విరుచుకుపడింది. పిల్లి పాలు తాగుతూ తనని ఎవ్వరూ చూడడం లేదు అనుకుంటే అది దాని పిచ్చితనం. అలాగే నువ్వు కూడా నీ పర్సనల్ సెక్రటరీగా వచ్చిన అమ్మాయిల్ని డబ్బుతో కొనేసి వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. అలా చేయడం నీకు నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు, బట్ అంకుల్ ఆ ప్రెషర్ తీసుకోలేక హార్ట్ అటాక్ తెచ్చుకున్నారు. సొసైటీలో నీ కంపెనీ దాని ఇన్కమ్ గ్రేట్గా గొప్పగా ఉండొచ్చు, బట్ దాని స్టాండర్డ్స్ ప్రొటెక్ట్ చేయడం చాతకాని నీలాంటి వాడి చేతిలో ఎంత గ్రేట్ కంపెనీ ఉండడం నిజంగా బ్యాడ్ లక్. సొసైటీ దాకా ఎందుకు, నీ ఆఫీస్లో ప్రతి ఒక్కరూ నీ గురించి ఎంత చీప్గా మాట్లాడుతున్నారో నీ చెవులకు వినపడదు. నీ ముందు భయం వలనో శాలరీ కోసమో తలదించి నీకు రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నా నీ వెనక వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్ నీకు తెలియదు. బట్ నాకు తెలుసు, నేను విన్నాను. నీతో కలిసి వర్క్ చేస్తున్నందుకు నా క్యారెక్టర్ని కూడా వాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటే చిచి అంటూ చెప్పలేక కంపరంగా మొహం తిప్పేసింది చైత్ర. రాణాలో ఎటువంటి రియాక్షన్ లేదు. తను ఇంకా ఫినిష్ చేయలేదు అన్నట్టు చూస్తూ ఉన్నాడు. రాణా నుంచి దూరంగా వెళ్ళి బలంగా బ్రీత్ తీసుకుంటూ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను అని ఐస్ క్లోజ్ చేసుకుంది. వాడి క్యారెక్టర్తో, వాడి ఫ్యామిలీతో, వాడి కంపెనీతో నాకెందుకు, నేను నా గురించి కదా చూసుకోవాలి, అంతేకాని అని ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటూ అలాగే ఉండిపోయింది. 2 నిమిషాలకు కళ్ళు తెరిచి చూస్తే ఇంకా తననే సూటిగా చూస్తూ కనిపించాడు రాణా. కంట్రోల్ చేసుకోలేక ఎక్కువ మాట్లాడాను. నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి నాకు అవసరం లేదు. ఇప్పుడు నీకు నాకు మధ్య ఎంప్లాయీ బాస్ రిలేషన్ కూడా లేదు. కాబట్టి కంపెనీ కానీ వాల్యూస్ గురించి కూడా కానీ నేను మాట్లాడకూడదు. ఐఎమ్ సారీ, నేను వాగిందంతా ప్లీజ్ డిలీట్ చేసే అని ముఖం చిన్నగా చేసుకొని చైత్ర రిక్వెస్ట్ చేస్తే బ్లాంక్ ఫేస్తో అలాగే చూస్తూ ఉన్నాడు రాణా. రాణా ఎక్స్ప్రెషన్ అర్థం కాకపోయినా తను ఫినిష్ చేయాలి అని అనుకుంటూ, ఇప్పుడు మనిద్దరి మధ్య ఉంది నువ్వు ప్రిపేర్ చేసిన అగ్రిమెంట్ రిలేషన్ మాత్రమే, కానీ నాకు లాంటి ఒక ఆడపిల్ల లైఫే అని చూస్తూ ఉండలేకపోవచ్చాను. తను కూడా మీ ఫ్యామిలీనే. మీ ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే. నాకు చెప్పే రైట్ లేదు అంటూ ఆగిపోయింది చైత్ర. మరి ఇప్పుడు చైత్ర చెప్పిన దానికి రాణా రియాక్షన్ ఏమిటి? చైత్ర మాటలు రాణాలో మార్పును తీసుకొస్తాయా, లేక చైత్రకు మంచి రిటార్ట్ దొరుకుతుందా? అసలు నేహతో ఏం మాట్లాడాలని పిలిపించాడు రాణా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.